చంద్రబాబు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చర్చకొచ్చింది. ఎందుకంటే 6 మంది డీజీపీ స్థాయి అధికారులు కేంద్ర సర్వీసులకు గాని, లేకపోతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారనే వార్త వచ్చింది. జమీన్ రైతులు కూడా దీని మీద రాశారు. దీంట్లో ప్రధానంగా మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి, కుమార్ విశ్వజిత్, అతుల్ సింగ్, రవిశంకర్ అయ్యరు, ఆర్‌కే మీనా ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోబోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి సమర్థత కావచ్చు, నిజాయితీ, అనుభవం, సీనియారిటీ వీటికి వేటికి గూడా విలువ లేదు. ఎక్కడ చూసినా అవమానాలు అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా సిఐడి అధికారిగా ఉన్న రవిశంకర్ అయ్యన్నారైతే ఆయనకు పేరుకి సిఐడి అధిపతిగానే ఆయనకేమీ పవర్స్ ఉండట్లేదు. అంతా గూడా పై వాళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దగ్గర విజిలెన్స్ తన దగ్గరే పెట్టుకొని అన్నీ ఆయనే చూసుకుంటున్నారు. ఆయన పైన లోకేష్ కంట్రోల్ చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళకి ఏమీ లేదు. మనం ఎందుకు పని చేయాలి? వెళ్ళిపోదాం అనేది ఉంది. ఆల్రెడీ వినీత్ బ్రిజ్‌లాల్ కేంద్ర దీనికెళ్ళిపోయాడు. సో, ఒకటి ఆహ్, కొన్ ఐఏఎస్, ఐపీఎస్‌ల అధికారుల మీద గూడా చంద్రబాబు ప్రభుత్వం డే 1కి కక్ష కట్టింది. ఇటు ఐఏఎస్‌లకి సంబంధించి చూస్తే శ్రీలక్ష్మి, ముత్యాలరాజు లాంటి వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. మురళీధర్ రెడ్డి, మాధవీలత, నీలకంఠ రెడ్డి లాంటి వాళ్ళకి పోస్టింగ్స్ కూడా ఇవ్వలేదు. ఇటు ఐపీఎస్‌లకి సంబంధించి ఎప్పుడూ లేని విధంగా డీజీ స్థాయి అధికారి అయిన పిఎస్ఆర్ ఆంజనేయుల్ని జైల్‌లో పెట్టారు. పివి సునీల్ కుమార్‌ని జైల్‌లో పెట్టారు. సంజయ్, క్రాంతి రాణా, టాటా, విశాల్ గున్ని వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వందే. అట్లాగే కక్ష సాధింపు పద్ధతిలో దాదాపు 24 మంది ఐపీఎస్‌లకి పోస్టింగ్‌లు ఇవ్వలేదు. 119 మంది ఏఎస్పీ, డీఎస్పీ వీళ్ళకి కూడా పోస్టింగ్‌లు ఇవ్వలేదు. కొంతమందికి ఇచ్చిన అప్రధానమైన శాఖల్లో ఇస్తున్నారు. ఇటు రఘురామరెడ్డి, రిషాంత్ రెడ్డి, తర్వాత రవిశంకర్ రెడ్డి, జాషువా ఇలాంటి వాళ్ళనంత అవమానకరంగా పోస్టులు ఇవ్వకుండా పెట్టారు అన్న విమర్శలు వస్తున్నాయి. మొన్ననే మనం చూసాం సిద్ధార్థ్ కౌశల్‌ని కూడా ప్రెజర్ చేయించి అతన్ని వీఆర్ఎస్ తీసుకునే విధంగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే విధంగా అతని మీద ప్రెజర్ తెచ్చారు. అతను వ్యక్తిగత కారణాలని లెటర్ పెట్టకపోతే నీకివ్వమని చెప్పడం వల్లనే అతను వ్యక్తిగత కారణాలు నా మీదేమి ఆహ్, ఎవరు ప్రెజర్ చేయలేదని చెప్పాడు గానీ, నిజానికి అతని మీద ప్రెజర్ ఉండడం వల్లనే 2012 బ్యాచి ఆయన ఆయన కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేసిన వ్యక్తి. ఆహ్, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి వేరే కారణాలు లేదు. ప్రెజరే అనేది చెప్తున్నారు. సో, ఈ నేపథ్యంలో ఆహ్, ర్ చాలామంది ఐపీఎస్, ఐఏఎస్ వాళ్ళు బయటికెళ్ళిపోదాము, ఉక్కబోతగా ఉందిక్కడ అన్న పద్ధతులు ఎప్పుడూ లేదు. జగన్ గూడా కొంతమందిని ఇబ్బంది పెట్టాడు గానీ, ఈ స్థాయిలో ఇబ్బంది ఎప్పుడు పెట్టలేదు. ఏ ప్రభుత్వం గూడా. చంద్రబాబు గూడా గతంలో క్లాసులేమన్నా బీకేవాడు గానీ, ఇంతగా ఇబ్బంది పెట్టిన సందర్భం లేదు. ఇప్పుడంతా లోకేష్ చేతిలోకెళ్ళి ఎక్కువైనాయని ఫీల్ అవుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఇక రెండవ వ్యవహారం ఏందంటే ఇదంతా గూడా బ్యూరోక్రసీకి సంబంధించిందయితే, పార్టీ సంబంధించి ఎమ్మెల్యేలు చంద్రబాబు మాట వినట్లేదు. అనేక మంది ఎమ్మెల్యేలు వాలంటరీగా ఆహ్, వాళ్ళ పార్టీకి వాళ్ళు పనిచేస్తున్నారు. మనం కావలి ఎమ్మెల్యే పరిస్థితి కూడా చూసాం. చంద్రబాబు హెచ్చరించినా గూడా అతను వైసీపీ వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం మనం చూసాము. అంటే కంప్లీట్‌గా అందరూ గూడా లోకేష్ ఆధ్వర్యంలోనే ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు. లోకేష్‌కి కప్పం కడుతున్నారన్న వార్తలు గూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైజ్ సర్వే ఒకటి జరిగింది. ప్రవీణ్ పుల్లట ఆయన ఆధ్వర్యంలో రైజ్ సర్వే గతంలో తెలుగుదేశంకి అనుకూలంగానే ఈ సంస్థ పనిచేస్తుందని చెప్తున్నారు. ఈ సంస్థ సర్వేలో దాదాపు 64% ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉందని, ఒక 8% ఎమ్మెల్యేల గురించైతే మేము సరిగ్గా చెప్పలేకపోతున్నామని వార్తలొస్తున్నాయి. అంటే దాదాపు 60-70 మంది ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని, అట్లాగే కేఆర్‌కే సర్వే గూడా అదే జెప్పింది. 80 మంది ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉందని మన ఛానెల్‌లో గూడా అతను చెప్పాడు. సో, ఈ రైట్ సర్వే ప్రకారం ఆహ్, ఈ 1 ఇయర్‌లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది చంద్రబాబు ప్రభుత్వం మీద. 52 మంది ఇప్పుడు ఎన్నికలు జరిగితే జగన్‌నే ఎన్నుకుంటామని చెప్తున్నారు. ఓన్లీ 48 మంది మాత్రమే చంద్రబాబు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా 9 పాయింట్ల మీద ప్రజలు ఆహ్, అసంతృప్తితో ఉన్నారు. ఒకటి, అమరావతికి సెకండ్ ఫేజ్‌లో భూములు సేకరించడం అంటేనే ఇది జగన్ విమర్శలు కరెక్ట్‌గానే ఉన్నాయి. ఎందుకంటే ఇది ల్యాండ్ కుంభకోణం. ఇప్పుడున్న భూముల్ని డెవలప్ చేయకుండా మళ్ళీ
40,000 30,000 ఇలా చెప్తున్నారు. సో, అది ల్యాండ్ రియల్ ఎస్టేట్ కుంభకోణం తప్ప ఏమి కాదని ప్రజలు భావిస్తున్నారు. అట్లాగే కక్ష సాధింపు. జగన్నే కక్ష సాధింపు అని జగన్‌ని దింపితే అంతకంటే ఎక్కువ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తున్నారు. అభివృద్ధి మీద, సంక్షేమం మీద దృష్టి పెట్టట్లేదని జనం ఫీల్ అవుతున్నారనేది రెండో పాయింట్. మూడోది అక్వా రైతులు అమెరికాలో టాక్సులు, టారిఫ్‌లు ఎక్కువ పెంచడం గావచ్చు, యుద్ధాలు గావచ్చు, దీనివల్ల అక్వా రైతులందరూ కూడా చంద్రబాబుని వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నారు. అట్లాగే సాధారణ రైతులకు సంబంధించి మిర్చి, పొగాకు, మన మామిడి పంటకు సంబంధించి చూసాం మనం బంగారుపాలెంలో. జగన్ ఇంత విమర్శించారు గానీ, జగన్ వెళ్లి రావడం వల్లనే అక్కడ 260,00,00,000 గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. క్లియర్‌గా ఆహ్, జగన్ అక్కడికి వెళ్ళకపోయుంటే అసలు ఒక ఎమ్మెల్యే గాని, ఒక తెలుగుదేశం నాయకుడు గాని వాళ్ళ దగ్గరికి వెళ్లి పలకరించలేదు. చివరికి రూ. 2కి వాళ్ళు అమ్ముకోవాల్సొచ్చింది. 10, 12 వాళ్ళకి లాసొచ్చింది ఒక కేజీ మీద. సో